వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. ఈరోజు మనం నల్లకుంటలో ఒక కొత్త అపార్ట్మెంట్, అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్ ఉన్న అపార్ట్మెంట్ ఒకటి మన దగ్గరకు వచ్చింది. యాక్చువల్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి, అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నది అన్నది ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చిక్కడపల్లిలో ఉన్నాను. చిక్కడపల్లి దగ్గర నుంచి నల్లకుంట యాక్చువల్గా దగ్గరే. ఒకసారి మీకు చూపిస్తాను. చిక్కడపల్లి మెట్రో స్టేషన్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాను. ఒకసారి రూట్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చాలా వేస్ ఉంటాయి. ఇవి నల్లకుంట అంటే విద్యానగర్ నుంచి రావచ్చు, విద్యానగర్లోకి వస్తుంది. నల్లకుంట అంటే విద్యానగర్, నల్లకుంట, బాగ్లింపల్లి, ఇట్లా అన్ని ఏరియాస్ పక్కపక్కకే ఉంటాయి చిక్కడపల్లికి దగ్గర. ఇప్పుడు మీకు చిక్కడపల్లి నుంచి ఒకసారి చూపిస్తాను, ఒకసారి రోడ్డు కూడా చూపిస్తాను. ఇప్పుడు మనము చిక్కడపల్లి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. మెట్రో స్టేషన్ నుంచి ఒకసారి మీకు చూపిస్తాను. అంటే నేను క్రాస్ రోడ్ వైపు నుంచి వెళ్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. మనము ఎట్లా ఉన్నా వెళ్ళొచ్చు, అంటే అటు బర్కత్పురా నుంచి వెళ్ళొచ్చు, చిక్కడపల్లి నుంచి వెళ్ళొచ్చు, బాలింపల్లి నుంచి వెళ్ళొచ్చు, విద్యానగర్ నుంచి వెళ్ళొచ్చు, చైర్ నెంబర్ నుంచి దగ్గర అవుతుంది, ఇంకా తిలక్ నగర్ నుంచి దగ్గర అవుతుంది. ఇవన్నిటికి దగ్గరగా ఉన్న ఏరియానే ఇది. ఇది చిక్కడపల్లి మెట్రో స్టేషన్. యాక్చువల్గా మనం మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాము. నేను టువర్డ్స్ క్రాస్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ రైట్ తీసుకుంటా. ఇక్కడ చిక్కడపల్లి నుంచి బాగ్లింపల్లికి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ నుంచి నేను ఇప్పుడు నల్లకుంటకి వెళ్తాను. ఇట్లా స్ట్రైట్గా ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లోంచి వెళ్తే మనం నల్లకుంట నుంచి వెళ్ళిపోవచ్చు. ఫ్లాట్స్ ఉన్నాయి కూడా నల్లకుంట ఏరియాలోనే ఉన్నాయి. కానీ అటు సైడ్ మనకి రోడ్డు కొంచెము రిపేర్ లాగా నడుస్తుంది. నేను ఎందుకని ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ విఎస్టీ నుంచి నేను అటు విద్యానగర్ చౌరస్తా నుంచి వెళ్తాను ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకి నల్లకుంటలో ఉంది. 4 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంది. ఒక్కొక్క ఫ్లోర్లో 3 ఫ్లాట్స్ ఉన్నాయి. 3 ఫ్లాట్స్ కూడా 3 BHK ఫ్లాట్స్ ఇవి. అన్ని ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్ ఇవి. సైజెస్ వచ్చేసి మనకి ఒకటి వచ్చేసి 1300 SFTలో ఉంది, ఇంకొకటి వచ్చేసి 1448 SFTలో ఉంది, ఇంకొక ఫ్లాట్ వచ్చేసి 1573 SFTలో ఉన్నది ఇది. ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి. ప్రతిదానికి కూడా కార్ పార్కింగ్ కింద ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి VST చౌరస్తాకి వచ్చాము. ఇది ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మనకి స్టీల్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఆల్రెడీ ఒక 6 మంత్స్ అవుతుంది, 3-4 మంత్స్ అవుతుంది ఓపెన్ చేసి కూడా. ఇది ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి మనకి ఇందిరా పార్క్ నుంచి ఇటు విద్యానగర్ వరకు ఉంటుంది. సింగిల్ బ్రిడ్జ్ ఇది. మన పైన కనిపిస్తుందంతా అదే స్టీల్ బ్రిడ్జ్ ఇది. ఇది దగ్గర 3 కిలోమీటర్స్ ఉండే ఫ్లైఓవర్ ఇది. విద్యానగర్ టు డైరెక్ట్ ఇందిరా పార్క్కి డైరెక్ట్ వెళ్ళిపోతుంది అనమాట ఫ్లైఓవర్ నుంచి. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇంకా టచ్ కాదు మనకి. ఇప్పుడు నల్లకుంటలో ఏదైతే ఫ్లాట్స్ చూస్తున్నామో అవి మనకి లొకేషన్ నచ్చింది, ప్రైస్ నచ్చింది, మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు తీసుకోవడం ప్లాన్ చేయండి. లేదు మీరు కొంచెము తీసుకోవడానికి ఇప్పుడు ప్లానింగ్ లేదు, బడ్జెట్ కొంచెము ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. అన్నీ అంటే లోన్ అప్రూవల్ రావాలి, ఇవన్నీ అయితేనే మనం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందంటే మనం తీసుకోవాలి. లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్లో వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి కొంచెము. ఇప్పుడు మనం విద్యానగర్ చౌరస్తా మీద ఉన్నాము. ఇక్కడ నుంచి నేను రైట్కి వెళ్తాను. రైట్కి వెళ్తే మనకి శంకర్మఠ వస్తుంది.
శంకరమఠకి దగ్గరలోనే అపార్ట్మెంట్ అనమాట. ఇప్పుడు మీకు అపార్ట్మెంట్కి సంబంధించిన లొకేషన్ నచ్చింది, ప్రైస్ కూడా చెప్తాను. ఇప్పుడు ప్రైస్ నచ్చింది, మనకి ఆ బడ్జెట్లో మనకి ఓకే ఉంది, తీసుకోగలుగుతున్నాము, తీసుకునే ప్లానింగ్ ఉందంటే మీరు 100% మీరు ప్లాన్ చేయండి. లేదు కొంచెము టైం పడుతుంది తీసుకోవడానికి, ఇప్పుడే కొంచెం ప్లాన్ చేయలేము అంటే అనుకున్న దానికన్నా లోన్ అప్రూవల్స్ రావు, లేదంటే బేసిక్ ఇనిషియల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మనం అమౌంట్ ఉంటుందో అది పే చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు తీసుకోవడానికి లేదు అనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయో ఒకసారి షేర్ చేయండి. ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. లాంగ్ బ్యాక్ ఎట్లా ఉంటుండే అంటే ఎవరికి సజెస్ట్ చేయకపోతుండే, ఎవరు చెప్పకపోతుండే. అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన రిలేటివ్స్లో కానీ ఇలా ఉంది, ఇది తీసుకో, ఈ ఏరియాలో ఇది ఉన్నది తీసుకో బెటర్ అంటే అట్లా. నేను ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ గురించి చెప్తున్నాను. అప్పట్లో ఎవరు సజెస్ట్ చేయకపోతుండే, ఇలా ఉన్నాయి ఈ ప్లేసెస్లో ఇలా ఉంటాయి, తక్కువలో ఉంటుండే. అప్పట్లో నాకు అనిపించింది, అరే ఎవరైనా సజెస్ట్ చేస్తే బాగుంటుండే, ఆ టైంలో ఎవరైనా చెప్తే బాగుంటుండే, చెప్తే ఏదైనా 2-3 తీసుకుంటుండే కదా అన్న ప్లానింగ్ ఉంటుండే. అట్లా చెప్పకపోవడం వల్ల చాలా వరకు మిస్ అయ్యామనే చెప్పాలి. ఇప్పుడు మనము అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము, నేను ఒకసారి మీకు చూపిస్తాను. మీ ఫ్రెండ్స్లో మీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఏమంటారు తీసుకోవడానికి ప్లానింగ్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా, అరే తీసుకునే ప్లానింగ్ ఉన్నది అని తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం అంటే రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది, నేను ఒకసారి చూపిస్తాను. మనం ఇప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము. 4 floors ఉన్న అపార్ట్మెంట్ ఇది. ఇటు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ గల్లీ, ఇది నార్త్ ఫేసింగ్ గల్లీ ప్లస్ మెయిన్ రోడ్. అది నార్త్ ఫేసింగ్. ఇది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న గేట్. ఇది అపార్ట్మెంట్. ఇది మొత్తం 4 floors, 12 flats. ఈచ్ ఫ్లోర్ 3 flats వస్తాయి ఇందులో. ఇది వచ్చేసి కార్ పార్కింగ్. ఇది స్టెప్స్. మనం ఇప్పుడు లిఫ్ట్లోంచి 3rd floorకి వచ్చాము. నేను ఒకసారి 3rd floorలో అన్ని ఫ్లాట్స్ ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే అన్ని ఫ్లోర్స్లోనే సేమ్ ఉంటాయి, ఫ్లాట్స్ అనేది సేమే ఉన్నాయి. ఒక ఫ్లోర్ మొత్తం మీకు చూపిస్తాను. ఇది 3rd floorలో ఉన్నాము. 3rd floorలో ఇవి అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్. ఇది ఒక ఫ్లాట్. ఇది ఒక ఫ్లాట్. దీనికి డోర్ ఇక్కడ వచ్చింది, ఈ గేట్ ఇక్కడ వచ్చింది. ఇది ఒక ఫ్లాట్. దీనికి సపరేట్ గేట్ వచ్చింది, గ్రిల్ వచ్చింది. దీనికి ఎంట్రన్స్ అటు సైడ్ ఉంది. ఇవన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్. ఫస్ట్ ఒక ఫ్లాట్ని చూపిస్తాను. ఇవన్నీ కూడా 3 BHK ఫ్లాట్స్. ఇవి స్టెప్స్. అక్కడ మనకి ఈ ప్లేస్లో మనకి లిఫ్ట్ వచ్చింది, ఈ ప్లేస్లో ఇక్కడ స్టెప్స్ వచ్చినాయి. స్టెప్స్ పక్కనే మనకి ఇది ఒక ఫ్లాట్. 3 BHK. ఇక్కడ ఒక చిన్న కారిడార్ లాగా వచ్చింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది హాల్. హాలు, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్. ఇది కిచెన్. ఇందులో కబోర్డ్స్ ఇవన్నీ చేపించినవి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, కబోర్డ్స్ అవి లేనివి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. ఇదంతా వాష్ ఏరియా, ఇదంతా దానికోసము. కిచెన్ అది, వెంటిలేషన్ అది ఇందులో బాగుంది, ఈ ఫ్లాట్లో బాగా వచ్చింది. ఇది
కిచెన్ కబోర్డ్స్ కూడా రెడీ ఉన్నాయి యాక్చువల్గా వీటిల్లో. ఇది కిచెన్, ఇది ఇప్పుడు వచ్చింది. ఇక్కడి నుంచి మనం లోపలికి వచ్చాము. ఇదంతా హాల్, ఇదంతా హాల్. ఇందులో ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. ఎప్పుడు కూడా మాస్టర్ బెడ్రూము ఇటు సైడ్కే ఉంటుందన్నమాట, లెఫ్ట్లో ఉంటుంది డోర్ నుంచి. ఇందులో కబోర్డ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి మనకి. ఈ హాలు, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఈ బెడ్రూమ్ సైజ్ అయితే కూడా బాగానే వచ్చింది. ఇది ఇందులోంచి మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్తే కనుక ఇది ఒక బెడ్రూమ్. ఇందులో కూడా కబోర్డ్స్ అవి కంప్లీట్ అయినాయి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నది. దీనికి కూడా ఇది మొత్తం మనకి ఫ్లాట్ సైజ్. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1573 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్. ఇది ఒక బెడ్రూమ్. ఇందులో కూడా మనకి కబోర్డ్స్ వచ్చినాయి, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఈ కబోర్డ్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని ఫ్లాట్స్లో చేయించారు, కొన్ని ఫ్లాట్స్లో చేయించలేదు. అవి కబోర్డ్స్ ఏదైతే వుడ్ వర్క్ చేయించినవి ఉన్నాయో అవి రేటు డిఫరెంట్గా ఉంది. ఒక 100 రూపీస్ ఎక్కువ ఉంది ఆ ఫ్లాట్కి. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 1573 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్. దీనికి యూడిఎస్ వచ్చేసి 62 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1573 ఎస్ఎఫ్టీ. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. ఇప్పుడు ఇందులోంచి మనం వేరే ఫ్లాట్ ఒకసారి చూద్దాము. ఇదంతా కారిడారు, ఇది ఎంట్రన్స్. మళ్ళీ మనం బయటకు వస్తే ఇక్కడ దీనికి సపరేట్ గ్రిల్ ఉంది ఈ ఫ్లాట్ వరకు. ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఇది మళ్ళీ స్టెప్స్. ఇందులోంచి ఇది ఒక ఫ్లాట్. ఇది కూడా 3 BHKనే, కొంచెం చిన్న సైజు. ఇందులోంచి వస్తారు, లోపలికి వెళ్దాం. ఇదంతా హాల్. హాలు, ఇది ఒక విండో. ఇది మనం ఇందులోంచి లోపలికి వచ్చాం మనం. ఇది కామన్ బాత్రూమ్. అంటే హాల్లోనే ఉంది. ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూమ్. మళ్ళీ ఇదొక బెడ్రూమ్ వచ్చింది. ఇది చిన్న బెడ్రూమ్. ఫస్ట్ మనము ఇది మాస్టర్ బెడ్రూము, దెన్ ఇది కిచెన్. ఇది కిచెన్. ఇదంతా వాష్ ఏరియా, జస్ట్ అంటే వాషింగ్ మిషన్స్ అవి యూజ్ చేయడం కోసము ఈ ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్ ఇదంతా. ఇందులో వుడ్ వర్క్ కంప్లీట్ కాలేదు. ఇది అటాచ్డ్ బాత్రూమ్. విండో వచ్చింది. అంతా లైటింగ్ అది చేసి పెట్టారు బాగా. ఇది మళ్ళీ ఇదొక సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా కబోర్డ్స్ ఏం కంప్లీట్ కాలేదు, అంటే వుడ్ వర్క్ ఏం చేయించలేదు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నది దీనికి కూడా. ఇందులోంచి మళ్ళీ మనం బయటకు వస్తే హాల్లోకి వస్తాము. హాల్ నుంచి ఇక్కడ లెఫ్ట్లో ఒకటి చిన్నది, ఇది కూడా ఒక బెడ్రూమ్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఏం లేదు. ఇది జస్ట్ ఒక గెస్టుల కోసము, చిల్డ్రన్స్ కోసం అట్లాగా. దీనికి వాష్రూమ్ అంటే అక్కడ ఆ లోపలికి ఉన్నది. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. 3 బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. ఒకదానికి మాత్రము అటాచ్డ్ బాత్రూమ్ లేదు, అది కామన్ బాత్రూమ్ని యూజ్ చేయాలి. దీని సైజ్ వచ్చేసి మనకి 1300 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్. ఇది వచ్చేసి కిచెన్. కిచెన్లో కబోర్డ్స్ చేయించారు. 1300 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్. యూడిఎస్ వచ్చేసి 51 స్క్వేర్ యార్డ్స్. దీనికి సంబంధించిన యూడిఎస్. ఇప్పుడు దీంట్లోంచి మళ్ళీ మనం ఒక బయటికి వెళ్దాము. మనం ఫస్ట్ ఆ ఫ్లాట్ చూసాము, తర్వాత ఈ ఫ్లాట్ చూసాము. ఇదంతా కామన్ ఏరియా. ఇది లిఫ్ట్ పక్కన మనకి ఇది ఒక ఫ్లాట్. ఒక ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉన్నాయి, అందులో ఇదొక ఫ్లాట్. ఇందులో వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఒక ఎంట్రన్స్ ఉంది.
నార్త్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ వచ్చింది. ఇదంతా కారిడార్, ఇదంతా మొత్తము ఇదొక డోర్ వచ్చింది. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ ఉంది, ఇక్కడ నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ ఉంది. ఇది మెయిన్ రోడ్. ఇది కింద మీకు కనిపిస్తుంది మెయిన్ రోడ్డు, బస్సెస్ అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు మనం ఇందులోంచి ఈస్ట్ ఫేసింగ్లోంచి లోపలికి వెళ్తాం ఒకసారి. అంత హాల్, ఇది హాలు, ఇది వచ్చేసి కిచెన్, ఇది అటాచ్డ్. ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇది. దీనికి ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ పెద్దగా వచ్చింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది కూడా పెద్దగా ఉంది చాలా. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. దీని తర్వాత ఇది వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది కొంచెం చిన్నగానే అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇది కబోర్డ్స్ అవి వుడ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇక్కడైతే డోర్ వచ్చింది. ఇది బాత్రూమ్ ఇక్కడ వస్తుంది. ఇది అంటే ఇది ఎట్లా ఇచ్చిండ్రంటే ఇటు ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ ఇది, ప్లస్ ఈ కారిడార్ నుంచి కూడా ఎవరైనా గెస్టులు, బయట వాళ్ళు ఎవరైనా మా రిలేటివ్స్ అట్లా వస్తే వాష్రూమ్ కోసము ఇది కామన్ వాష్రూమ్ లాంటిది. ఇది ఇట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా మనకి లోపలికి వెళ్ళొచ్చు, ఇట్లా బయట నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్లో ఉన్న ఫ్లాట్ ఇది. ఓకే, ఈ బెడ్రూమ్లో వచ్చి మనం ఇప్పుడు అట్లా బయటికి వెళ్ళాం. మనం అక్కడ డోర్ కనిపిస్తుంది కదా, అందులోంచి అట్లా వెళ్ళి ఇటు లోపలికి వచ్చాము. ఇవి 2 బెడ్రూమ్స్ ప్లస్ ఇదొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూము. ఇక్కడ నుంచి కూడా మనకి బయటికి డోర్ ఉంది. ఇక్కడ నుంచి కారిడార్. ఇక్కడ నుంచి మనము అట్లా వాష్రూమ్కి వెళ్ళాలి అనుకుంటే, యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇదొక బెడ్రూమ్. ఇది కూడా బాగుంది. వుడ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు ఇందులో. ఇది మాస్టర్ బెడ్రూము, ఇదొక బెడ్రూము, ఇదొక బెడ్రూము. ఈ రెండిట్లకి అటునుంచి వాష్రూము యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కామన్ వాష్రూమ్ ఒకటి ఉంది ఇక్కడ లోపల నుంచి, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్. ఇది మొత్తము కిచెన్. ఇది కూడా మనకి దీని సైజ్ వచ్చేసి మనకి 1448 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్. ఇది మన యూడిఎస్ వచ్చేసి 57 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ టోటల్ మొత్తం ఫ్లాట్స్ అన్నీ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్. ఇవి మొత్తం 4 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఫ్లాట్స్ వచ్చినాయి మొత్తము. ఈచ్ ఫ్లోర్కి 3 ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం. అది ఇప్పుడు ఈరోజు ఉన్న ప్రైస్. ఇది ప్రైసెస్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా, ఎప్పుడు ఒకలాగే ఉండవు. ఇవి ప్రైసెస్ మారుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. అన్ని ఫ్లాట్స్లో ఒకసారి తిరుగుతున్నాం, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇటు ఒకసారి చూసుకుంటా అంటే మీరు చూడొచ్చు. రేటు అన్నది కూర్చొని మాట్లాడుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేయండి. రియల్ ప్రాపర్టీ 9985062959. అన్ని ఫ్లాట్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్స్ ఇవి. ఈ ప్రతిదానికి కూడా కార్ పార్కింగ్ ఎవ్రీథింగ్ వస్తాయి. ప్రైస్ వచ్చేసి మనకి 7800 ఉంది. మన కబోర్డ్స్ ఏదైతే వుడ్ వర్క్ అయితే చేపించి ఉన్నాయో అవి 7800. వుడ్ వర్క్ అయితే చేయించకుండా ఉన్న ఫ్లాట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ వుడ్ వర్క్ చేయించలేని ఫ్లాట్స్ అయితే 7700 ప్రైస్ ఉన్నది. ఇప్పుడు మీకు ఏదైతే ఆ ఫ్లాట్స్ చూపించానో ఇవి నల్లకుంటవి, ఇప్పుడు ఈ డేట్లో ఈ డేట్లో ఉన్న ప్రైసు, ఈ డేట్లో ఉన్న అవైలబుల్ ఉన్న ఫ్లాట్స్ అవి. కొంతమంది నాకు ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత కాల్ చేసి నాకు అదే ఫ్లాట్ కావాలండి అట్లా అని అడుగుతుంటారు. జనరల్గా ఎప్పుడైతే మనం ఒక డేట్ పెట్టి అవి మీకు చూపిస్తున్నామో 1 or 2 మంత్స్లో మ్యాక్సిమం క్లోజ్ అవుతుంటాయి.
తర్వాత ఫ్లాట్స్ అన్నీ కొంచెం అవైలబుల్ తక్కువనే ఉంటాయి. ఒక 3 మంత్స్ 4 మంత్స్ తర్వాత మళ్ళీ ఈ ఫ్లాట్స్ కోసం అడుగుతూ ఉంటారు కొంతమంది. ఏదైనా ఉంటే ముందే చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. మన బడ్జెట్కి సూటబుల్గా ఉన్నాయి, మనకు అనుకూలంగా ఉన్నాయి, మనకి ఒక ఏరియాలో కావాలనుకున్నప్పుడు రేట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. ప్రైమ్ ఏరియాస్లో రేట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం డెవలప్మెంట్ అవుతున్న ఏరియాస్లో తక్కువ ఉంటాయి. తక్కువ రేట్ ఉన్న ఫ్లాట్స్ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను. 5,000 లోపల ఉన్న ఎస్ఎఫ్టీ ప్రైస్ ఉన్న ఫ్లాట్స్ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. కొంచెం ప్రైమ్ ఏరియాస్లో మెయిన్ సెంటర్స్లో అన్నప్పుడు రేట్ ఎక్కువనే ఉంటుంది. కొంతమంది కాల్ చేసి లేదు కొంచెం తక్కువ రేట్లో కావాలండి అంటే అది ఆ లొకేషన్, ల్యాండ్ వాల్యూ అవన్నీ దాన్ని బేస్ చేసుకునే ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. మనము అట్లా తక్కువకి అంటే కష్టమవుతుంది. తక్కువ రేట్లో ఉంటాయి, కొంచెం దూరంలో ఉంటాయి. అట్లాంటివి కూడా మనం ప్లాన్ చేసుకుంటే మంచి ఏరియాస్ అవుతున్నాయి. అంటే మనం ఈరోజు కొంచెము దూరము దగ్గర అట్లా అనుకున్నాయి నెక్స్ట్ లెవెల్లో ఈ సిటీలోకి దగ్గరలోకి వస్తున్నాయి. సిటీ దగ్గరలో సిటీ లోపలికి అవుతున్నాయి. ఈ డేట్స్కి కొంచెం ఒక 1 మంత్ అటు ఇటుగా అవైలబిలిటీ ఉంటాయి. ఎందుకంటే ప్రైమ్ ఏరియాస్లో ఉన్న ఫ్లాట్స్ ఎప్పుడు కూడా తొందరగా క్లోజ్ అవుతాయి. అవి లాంగ్ టైం వరకు ఉండవు. మీకు ఏదైనా ప్లానింగ్ ఉన్నదంటే ప్లాన్ చేసుకొని తీసుకోండి. లేదు మన ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరికన్నా ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళు కూడా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. దీనికి యూట్యూబ్లో మీకు షేర్ అనగానే కింద కాపీ లింక్ అని వస్తుంది. ఆ లింక్ని కాపీ చేసుకొని డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఎక్కడన్నా షేర్ చేయొచ్చు. మనకి కాకపోతే వేరే ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా కొంచెం ఆ ఇంట్రెస్ట్ ఉండి ఆ ఏరియాలో ఆ లొకేషన్లో తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎవరికైనా ఈ వీడియో మాత్రం మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీరు ఫాలోఅప్ చేయండి. లేదు మీ ఫ్రెండ్స్లో మీ సర్కిల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా రిలేటివ్స్లో వాళ్ళకి షేర్ చేయండి. మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఒకసారి కాల్ చేయండి. రియల్ ప్రాపర్టీ 9985062959 హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమున్నా కానీ ఒకసారి కాల్ చేయండి.